వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భావితరాలకు ప్రాచీన సంస్కృతిని తెలిపేది పురావస్తు శాఖ. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చర్చించి ఏలూరుకు సంగీత నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. 5.25 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం జిల్లా పురావస్తు మ్యూజియంలోని డిజిటల్ బుక్ రూమ్ను, స్కల్ప్చర్ గ్యాలరీని సందర్శించారు. కాంస్యకళతో రూపొందించిన శ్రీరామ, లక్ష్మీనారాయణ, గరుడ, వైష్ణవ, ఋషి, మావటి విగ్రహాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హేలాపురిగా కీర్తి పొందిన ఏలూరు చరిత్రను వివరించారు. భావితరాలకు ప్రాచీన సంస్కృతిని తెలిపేది పురావస్తు శాఖ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అంకురార్పణ చేసిన మ్యూజియాన్ని నేటి ఎమ్మెల్యే బడేటి చొంటి పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచం నలుమూలల రాష్ట్ర గొప్పతనాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు. దాదాపు 10 లక్షల సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి పరికరాన్ని మ్యూజియంలో భద్రపరిచారన్నారు. పోలవరం సమీపంలోని రుద్రమకోట వద్ద తవ్వకాల్లో లభ్యమైన అరుదైన మట్టి బొమ్మలు, తాబేలు, పూసలు ప్రదర్శించడం మరొక ప్రత్యేకత అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చరిత్ర, సాంప్రదాయ సిద్ధమైన కళ, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట వేస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, నగర మేయర్ నూర్జహాన్ బేగం, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు, కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ప్రముఖ చరిత్రకారులు అయ్యంగార్, ఆర్కియాలజీ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామనేర ముందే దాదాపు 10,000 సంవత్సరాల ముందే కొండ మీద కూడా వచ్చేసాయి. తర్వాత పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాము. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ మ్యూజియంకి సంబంధించినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అయ్యంగార్ వారి యొక్క నిరంతర నిర్విరామ కృషి వల్ల ఇవాళ ఈ మ్యూజియం ఒక స్థాయికి వచ్చి దీని ద్వారా ప్రపంచం నలుమూలలకి కూడా మన ప్రాంతపు గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినందుకు, దానికి సహకరించేందుకు అయ్యంగారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన చరిత్రను కానీ, మన వైభవాన్ని కానీ, మనకున్నటువంటి సాంప్రదాయ సిద్ధమైనటువంటి కళా సాంస్కృతిక విభాగాలను కానీ ముందు తరాల వాళ్ళకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి అనేక సందర్భాలు మనకి 15 నెలల కాలంలో కనపడతా ఉన్నాయి. మీరందరూ గమనించే ఉంటారు. ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కళలకు కానీ, కళాకారులకు కానీ సరైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉగాది పురస్కారాలు కానీ,
కందుకూరు వీరేశలింగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పురస్కారాలు కానీ ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో మచ్చు కూడా కనపడినటువంటి సందర్భం మనం గమనించాం. ఇవాళ మీరందరూ ఇక్కడ విద్యులైనటువంటి వారు ఉన్నారు కనుక మీ అందరికీ తెలుసు, ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీరికి పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే మనకు అనూచానంగా వస్తున్నటువంటి కళలు ఉన్నాయో వాటిని కాపాడాలని, వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే ఉగాది పురస్కారాలు ఇచ్చాం. అదేవిధంగా కందుకూరు వీరేశలింగం పంతులు గారి పేరుతోటి వెలసినటువంటి నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఏవైతే మనకి సాంస్కృతిక విభాగంలో వివిధ అకాడమీలు ఉన్నాయో ఆ అకాడమీలు అన్నింటికీ కూడా మనం చైర్మన్ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు అధికార భాషా సంఘానికి కూడా చైర్మన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇలాంటి అకాడమీలన్నింటికీ కూడా మనం లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేస్తే, అక్కడ నియమిస్తే వారి ద్వారా మన ప్రాచీన కళల తాలూకా, మన జానపద కళారూపాల తాలూకా గొప్పదనం ప్రపంచానికి తెలియటంతో పాటు ఎవరైతే చిన్నారులు ఇక్కడ కూర్చున్నారో ఇలాంటి వారు కూడా దాని యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అందుకే ఇవాళ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. భారత ప్రభుత్వం మనకి రమారమి 4 కోట్లు ఇస్తే ఇక్కడ స్థానికంగా 1 కోటి రూపాయలు ఇచ్చి మొత్తంగా 5 కోట్లతో ఒక అద్భుతమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది భావితరాల వారికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. నేను ఇప్పుడే చూశాను, క్రీస్తు పూర్వం మనకి ఆ తేదీలు కానీ ఆ సంవత్సరాలు కానీ ముందు నుంచి వెనక్కి వెళుతూ ఉంటాయి. 10 లక్షల సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ప్రాచీన శిల్పాలు కానీ ఆ శిల్పయము లేకపోతే ప్రాచీన శిల్పయము మధ్యయము వీటి తాలూకు అవశేషాలు ఏవైతే మిగిలి ఉన్నాయో మనకి వాటన్నింటినీ కూడా బాగా భద్రపరిచారు, పొందుపరిచారు. వీటిని మన విద్యార్థులకి తెలియజెప్పడం ద్వారా ఇది మన చరిత్ర, మన మానవ పరిణామం ఏ రకంగా జరిగింది, మనం 9 రోజుల్లో ఎలా ఉన్నాం, ఇవాళ ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి ముందు 9 రోజుల్లో ఏ రకమైనటువంటి మానవుడు జీవించాడనేటువంటి అంశాలు వారికి అర్థమైతే వారి భవిష్యత్తును వారు చక్కగా తీర్చిదిద్దుకుంటారనేటువంటి మాటని మనం గమనించాం. కనుకే ఇలాంటి పురావస్తు ప్రదర్శనశాలకి ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.